ఆయన ఇంకా ఎందుకు రాలేదు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన పనుంది. సాయంత్రం మాట్లాడుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. ఓ నో, ఆయన ఖచ్చితంగా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదేంటి అభి, ఇంతవరకు ఎందుకు రాలేదు? ఏమైంది? తను భోంచేడా ఏంటి? వెళ్ళి తనని పిలుచుకురా. నేనా? నేను మీకేమీ చెప్పలేదు. మీరు కూర్చోండి మేడం. అమ్మ తన్ను, నువ్వెళ్ళి అభిని పిలుచుకురా. ఎవరికి తెలుసు తనకి భోజనం చేసే మూడుందో లేదో. నువ్వు చెప్పావంటే అప్పుడు తను భోజనానికొస్తాడు, అందుకే. అలాగే అమ్మమ్మ. ఒకవేళ అభికి గనక ఫోన్ రాలేదు కదా, అందుకే తను కిందికి రాకుండా పైనే ఉన్నాడేమో. తను ఇంతవరకు ఎందుకు రాలేదు? ఇందాకటి నుంచి వెయిట్. లేదు, కోపం వద్దు. కోపం తెచ్చుకోవడానికి బదులు ఇది ఆలోచించు. తను వచ్చిన తర్వాత డివోర్స్ విషయాన్ని ఎలా మొదలు పెట్టాలని. డైరెక్ట్గా నేను మాట్లాడడం కుదరదు. తిన్నగా డివోర్స్ గురించి విన్న తర్వాత తనకు కోపం వస్తుందేమో. అది నానమ్మ చెప్తుంటుంది కదా, మన పని జరగాలంటే చాలా కూల్గా మాట్లాడాలంటుంది కదా. అలాగే తనకి నా మీద కోపం రావడానికి బదులు ఎలాగైనా తనకి కోపం వచ్చేలోపు సంతకాలు చేయించేసుకోవాలి. వచ్చేసావా? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఏమైనా జరిగిందా? ఆయన అభి, నేను నీకు ముందు చెప్పాను కదా ఎవరేం చెప్పినా వినొద్దు అని. కానీ నువ్వు నా మాట వినకుండా ఎవరో ఏదో చెప్తే నమ్ముతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమంటున్నావు? ఎవరో ఫోన్ చేశారు కదా నీకు? అవును, చేశారు. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్తారు? ఎప్పుడు ఉండే గోలే. సార్ బడ్జెట్ తక్కువ, షో కూడా 4 గంటలే, కొత్త ప్రొడ్యూసర్, ప్లీజ్ ఆయనకి సపోర్ట్ చేయండి. ఇంకా ఏం చెప్తారు? ఇంకెవరు ఫోన్ చేయలేదా? నువ్వు ఎలా ఎందుకు అడుగుతున్నావు? ఏదో నీకు ఎవరు ఫోన్ చేయబోతున్నారో ముందే తెలుసన్నట్టు. అవన్నీ వదిలే. నువ్వు ముందు నాకు చెప్పు. నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు నువ్వు? నేను నీకోసం కాదు, ప్రజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఒకవేళ నేను నీకోసం వెయిట్ చేస్తున్నానంటే కూడా దానికి ఆ ఫోన్ కాల్కి సంబంధం ఏంటి చెప్పు? ఫోన్ గురించి వదిలే అభి. నువ్వు నాకు చెప్పు. తన కోసం నువ్వు ఇంతగా అసలు ఎందుకు ఎదురు చూస్తున్నావు అభి? నువ్వు ప్రజ్ఞ రూమ్లోకి వచ్చిందన్న సంగతి వినగానే చాలా పెద్ద సంతోషం వచ్చిందన్నట్టు రియాక్ట్ అయ్యావు నువ్వు. అభి ఎలాంటి గందరగోళం లేదు కదా? మీ అమ్మాయిలందరికీ ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి? చెప్పేది పూర్తిగా వినకుండా ఏదేదో ఊహించుకుంటారు. నేను వెయిట్ చేస్తుంది నీ గురించి మాట్లాడడానికి. నా కోసమా? డివోర్స్ గురించి మాట్లాడడం కోసం. కానీ దీనివల్ల కూడా నీకు ప్రాబ్లం ఉందంటే చెప్పు, నేను ఐడియాని డ్రాప్ చేసుకుంటాను. వద్దవి, ప్లీజ్. ఐఎమ్ సారీ. ఆయన నువ్వు నాకు చెప్పావు, కానీ నన్నేం చేయమంటావు? ఈ మధ్య నా బుర్ర పనిచేయడం లేదు. ప్రతి విషయంలోనూ నెగిటివిటీ కనిపిస్తోంది. ఐఎమ్ సారీ అబ్బి, ప్లీజ్ నన్ను క్షమించు. నేను ఈ రోజు నుంచి అస్సలు అలా మాట్లాడమే కాదు, ఆలోచించను కూడా. ప్లీజ్ నన్ను క్షమించు. ప్రామిస్. నీ మీద ఒట్టబ్బి. సరే, నువ్వు వెళ్ళు. ప్రజ్ఞ వస్తుంటుంది, నేను తనతో మాట్లాడాల్సి ఉంటుంది కదా. తను ఇప్పుడు ఇక్కడికి రాదు. తను కింద అందరితో కలిసి డిన్నర్ చేస్తోంది. ఏంటి? తను డిన్నర్? అవును, నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ అమ్మ అందరినీ పిలిచాడు డిన్నర్ కోసం. నేను తన కోసం వెయిట్ చేస్తుంటే తనేమో అక్కడ డిన్నర్ చేస్తుందా? ఇప్పుడే చెప్తాను తన సంగతి. ఇప్పుడు కాదు, డివోర్స్ తర్వాత చెప్తాను. ఇక పద, కిందకి వెళ్ళి డిన్నర్ చేద్దాం. ఆ తర్వాత మాట్లాడాలి కదా, పద వెళ్దాం. ఆ తర్వాత అంటే? ఈ రోజు రాత్రికి. తను డిన్నర్ తర్వాతే కదా వస్తుంది. పద. తన్ను ఆయన తీసుకుని వస్తూ ఉంటుంది. తర్వాత స్టెప్ తీసుకోవడానికి ఇదే సరైన టైం. ఇప్పుడు తన్ను పరిస్థితి చూడండి. ప్రజ్ఞ కింద ఉందని చెప్పావు కదా నువ్వు. ఎక్కడుంది? ఇక్కడే ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. వెళ్దామా? పద. హే నిఖిల్,
ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆంటీ ఎలా ఉన్నారు? ఆవిడ గురించి తెలుసుకుందామని వచ్చాను. అలాగే ఉన్నారు. ఆవిడ రికవర్ అవడానికి టైం పడుతుంది. బ్యాడ్, రియలీ బ్యాడ్ యార్. సరే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను 1-2 రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వస్తాను. ఓకే, వెళ్తాను. కానీ ఎందుకు? అందరూ భోంచేస్తున్నారు. నువ్వు భోజనం చేయకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు చెప్పు నాకు. ఏంటి ప్రవీణ్? అవును నిఖిల్, వచ్చి మాతో భోంచేయి. ఇప్పుడు నువ్వు తినేసి వచ్చానని మాత్రం చెప్పద్దు. కమాన్, లెట్స్ గో. థ్యాంక్స్ అబ్బే. హలో. నమస్కారం అభి సార్. నమస్కారం. ఎవరు మాట్లాడేది? వాచ్మ్యాన్. వాచ్మెన్? ఏ వాచ్మెన్? ఎవరి వాచ్మెన్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు? నువ్వు వాచ్మెన్ అయితే రాత్రైంది, వెళ్ళి డ్యూటీ చేయొచ్చు కదా. నేను నా డ్యూటీయే చేస్తున్నాను సార్. మీకు ఒక నిజం చెప్పడానికి ఫోన్ చేశాను. నిజమా? ఏంటా నిజం? సార్ మీకు తెలీదు. సార్ మీ ఇంట్లో ఒకరున్నారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నన్ను మోసం చేస్తున్నారా? ఈ విషయం నీకెలా తెలుసు? వదిలే అబ్బి, ఎవరో పనులకు చేసి ఉంటారు. ఇలాగే నాకు కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. నీకెంత ధైర్యం ఉంటే అబ్బికి ఫోన్ చేసి మాట్లాడతావు? నేనెన్ని తిట్టాను, ఎన్నిసార్లు నీకు నచ్చ చెప్పాను? నీకు ఎన్నిసార్లు చెప్పాను మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టొద్దని? ఒకసారి చెప్తే నీకు అస్సలు అర్థం కాదా చెప్పు? సారీ మేడం గారు. అదేమిటంటే నాకు రావాల్సిన డబ్బు నాకు ఇంకా రాలేదు. అందుకే నేను అబ్బి సార్కి ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకుందామని అనుకున్నాను. ఎక్కువగా మాట్లాడద్దు. నా కోపం వచ్చిందంటే అప్పుడు. అరే నువ్వెందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు? రిలాక్స్ అవ్వు, నేను మాట్లాడతాను. హలో. ఇలా చూడు మిస్టర్ వాచ్మెన్, ఇంకోసారి నువ్వు ఇలా ఫోన్ చేసావంటే అప్పుడు నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో నేను అక్కడి నుంచి పంపించేసి అప్పుడు నిన్ను. హలో. ఫోన్ కట్ చేశాడు. ఒక్క ఫోన్ కాల్ నేను ఎంతగా కంగారు పెట్టేసింది. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని. నువ్వెందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? నాకే కదా ఫోన్ వచ్చింది. రిలాక్స్. పదండి, భోంచేద్దాం. ఏంటి ఏంటి ఎనీ ప్రాబ్లం? అంతా బానే ఉందిగా? లేదు లేదు, నో ప్రాబ్లం, అంతా బానే ఉంది. పదండి, వెళ్ళి భోంచేద్దాం. పద. నిజమా? ఏంటా నిజం? నన్ను మోసం చేస్తున్నారా? అది నీకెలా తెలుసు? థ్యాంక్ గాడ్, ఆ టైంలో నేను అభి పక్కనే ఉన్నాను. లేకపోతే ఈరోజు డిన్నర్కి అందరూ నన్ను తినేసి ఉండేవాళ్ళు. అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఎంతకాలం తను ఈరోజు అభి తనకి చెప్పేశాడు ఫోన్ చేయొద్దు అని. కానీ మళ్ళీ చేశాడంటే ఆ టైంలో నేను అభి పక్కన ఉండుండకపోతే. కానీ ఇప్పటికి ఇంకా గంట కూడా కాలేదు. మరి అతను ఈ లోపలే ఎలా ఫోన్ చేశాడు? ఎవరికి తెలుసు? కేవలం భయపెట్టడానికి ఫోన్ చేశాడేమో. నాకు తెలియడం లేదు. నిఖిల్ అడ్రస్కి ఎవరినైనా పంపించడో లేదో. నేను అది అడగడమే మర్చిపోయాను. ఇప్పుడు అడుగుతాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చూడు, అనవసరంగా నువ్వు మాట్లాడడానికి వస్తే నేను నువ్వు చెప్పేది విందల్చుకోలేదు. లీవ్ మీ అలోన్. ఇంకా ఇక్కడ ఉన్నావా? వెళ్ళు. నేనిక్కడికి నీ మంచి కోసం మాట్లాడడానికి వచ్చాను. కానీ నువ్వు నువ్వు నాకే యాటిట్యూడ్ చూపిస్తున్నావా? ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు నీ లైఫ్ గురించి నాకు ఏదైతే విషయం తెలిసిందో దాని గురించి నేను ఇన్వెస్టిగేట్ చేయాలా, లేక నేను మిగతా విషయాల గురించి ఆలోచించాలా? ఏ విషయం? ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను ముందు ఆ విషయం గురించి తెలుసుకుంటాను. ఆ తర్వాత నువ్వు నా యాటిట్యూడ్ చూస్తావు. ఆ ప్రజ్ఞ, ఐఎమ్ సారీ. అదేంటంటే ఉదయం నుండి నా మూడు కాస్త బాగాలేదు. అందుకే
అనవసరంగా అందరి మీద అరుస్తున్నాను. కానీ నువ్వు ప్లీజ్ నీ మూడ్ని పాడు చేసుకోవద్దు. అసలు నా ఉద్దేశం అది కాదు. ఎంత బాగా నాటకాలాడుతున్నావు నువ్వు. ఒక్క నిమిషంలో పూర్తిగా మారిపోయావు. ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ విషయమే ఉండుంటుంది. అది తెలుసుకోవడానికే నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావు. తను దేని గురించి మాట్లాడుతోంది? ఒకవేళ తనకి ఫోన్ ఏమీ రాలేదు కదా? ప్రజ్ఞ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు సీరియస్గా ఏమీ అర్థం కావట్లేదు. నేను చెప్తాను కదా నీకు. నాకొక అన్నోన్ ఫోన్ కాల్ వచ్చింది. అతనెవరో తెలియదు కానీ ఏమన్నాడంటే అతనికి నీ గురించేదో సీక్రెట్ తెలిసిపోయింది అని. అది ఎలాంటి రహస్యం అంటే దాన్ని విన్నాక అమ్మమ్మ, ఇంట్లో అందరూ పూర్తిగా షాక్ అయిపోతారు అన్నాడు. ఆ రహస్యాన్ని నాకు చెప్పడానికి అతను నాతో ఏదో డీల్ చేసుకోవాలనుకుంటున్నాడు. ముందు నాకేమనిపించిందంటే అతను నన్ను ఊరికే ఇబ్బంది పెడుతున్నాడు అని. కానీ ఇప్పుడు నీ రియాక్షన్ చూసిన తర్వాత అనిపిస్తోంది ఏదో విషయం ఉందని. యాక్చువల్లీ ఇందులో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడేందుకు ఏముంది, నేను తెలుసుకోవాల్సిందే అనిపిస్తోంది. అతనితో డీల్ చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు భయపడిపోయావా? నీకు చెమటలు పట్టేసే. నేను జోక్ చేశాను. ఇలాంటి అనవసరపు డీళ్ల కోసం నా దగ్గర డబ్బులున్నాయనుకుంటున్నావా? అయినా ఇది నీ లైఫ్. దీని మీద నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేని విషయాల మీద నేను డబ్బు ఖర్చు చేయను, అలాగే టైం కూడా వేస్ట్ చేయను. అలాగే 20 లక్షలు ఇస్తానా, అది కూడా నీ లైఫ్ గురించి తెలుసుకోవడానికి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే డీల్ చేసుకుంటారు. ఆహా, నువ్వు ఒక నిమిషం వెళ్ళరా, రా చెప్తాను. ఇలా కూర్చో. యాక్చువల్లీ ప్రజ్ఞ, నీకు అసలు తెలీదు. నీకు మాత్రమే కాదు, ఎవరికి ఏమీ తెలీదు. తన్ను ఎవరికీ తెలియని దాని గురించే రహస్యం అని అంటారు. నాకు నీ లైఫ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. నీకెవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండుంటాడు, వాడితో ఏమైనా తప్పు చేసుంటావు. నాకు నీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. నేను చెప్పేది విను. ఒక నిమిషం. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను ప్లీజ్. నీళ్ళు తాతావా నువ్వు? నాకు కొద్ది రోజుల నుండి ఎవరు ఇలాగే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నాకు అస్సలు తెలీదు అతను ఎవరు అని. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ నాకు ఎలాంటి క్లూ దొరకడం లేదు. నువ్విప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వద్దు, పోలీసులకు వద్దు. నా ఉద్దేశం అది ప్రజ్ఞ, హానెస్ట్లీ నాకు అస్సలు తెలీదు ఆ బ్లాక్మెయిలర్ దగ్గర ఏ ఆధారం ఉందా అని. నాకైతే ఈ విషయం గురించి బాగా భయంగా ఉంది. ఒకవేళ అతని దగ్గర నా న్యూడ్ పిక్చర్స్ ఉన్నాయేమో అని. ఉంటే ఫేస్ నాది, అలాగే బాడీ ఇంకెవరిదో. నాకు తెలుసు ఇవన్నీ అయితే పెద్ద స్టార్స్ కి కూడా ఇలాగే జరుగుతాయి. బట్ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. కానీ ప్రజ్ఞ, నా పరువు అంతా పోతుంది. ఒకవేళ ఫ్యామిలీలో అందరికీ తెలిసిపోయిందంటే అప్పుడు ఫ్యామిలీ చాలా కంగారు పడిపోతుంది. అలాగే అభి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియడం లేదు నాకు. తను కోపంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో తెలియడం లేదు. అప్పుడు మా పెళ్ళికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నాకు తెలుసు ఈ విషయాలన్నీ నీతో చెప్పడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే నువ్వు కూడా ఇదే కోరుకుంటున్నావు, నేను అభిని పెళ్లి చేసుకోకూడదు అని. కానీ ప్రజ్ఞ, ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తావా? నేనేమి చేయలేకపోతున్నాను. నా దగ్గర తన నంబర్ లేదు, అడ్రస్ కూడా లేదు. పైగా నేను అతన్ని ఎంత తిట్టాను, ఎన్ని మాట్లాడినాను అంటే అతను డబ్బుల కోసం చివరికి వేరే వాళ్ళతో డీల్ చేసుకుంటానంటున్నాడు. ఒకవేళ నువ్వు ఈ డీల్ చేయలేదంటే అప్పుడు తను ఇంకెవరికైనా ఫోన్ చేస్తాడు. ఒకసారి న్యూస్ గనుక బయటకు వచ్చేసిందంటే అప్పుడు నేను అన్యాయం అయిపోతాను. ఇక
అభి పేరు కూడా చెడిపోతుంది, తన రెప్యుటేషన్ పాడైపోతుంది. అలాగే నీ బిజినెస్ మీద కూడా ప్రభావం పడుతుంది. నా బిజినెస్తో పాటు నీ పెళ్లి మీద కూడా ప్రభావం పడుతుంది. దురదృష్టవశాత్తు నేను నీ పెళ్లిని ఎక్కువ రోజులు పోస్ట్పోన్ చేయలేను. నీ కడుపులో ఆయన బిడ్డ పెరుగుతోంది కదా. నేను కేవలం ఒకటే కోరుకుంటున్నాను, మీ పెళ్లి కావడానికి ముందు ఆయన కనీసం 2-3 హిట్లైనా ఇవ్వాలి అని. అప్పుడు నాకు ఎలాంటి లాసు ఉండదు. ఆ తర్వాత ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. నాకు కేవలం నా ప్రాఫిట్తోనే సంబంధం ఉంది. ఒకవేళ నీ కారణంగా నా బిజినెస్ మీద ఎఫెక్ట్ పడింది అంటే అప్పుడు నేను నీ పెళ్లి ఎప్పటికీ జరగనివ్వను. ఇలా చూడు, ఈ మ్యాటర్ని నువ్వు వీలైనంత త్వరగా సాల్వ్ చేయి. కానీ ఎలా అంటే నాకు కేవలం ఇదే తెలుసు, అతను ఎవరో వాచ్మెన్. అతను చదువురాని వాళ్ళలా మాట్లాడతాడు. అతను వాచ్మెన్? నాకు ఫోన్ చేసిన అతను ఎవరో ఆయన ఫ్యాన్ అని చెప్పాడు. అంటే వాచ్మెన్ ఇంకెవరితోనో డీల్ చేసుకున్నాడా? అయితే నేను ఇంకేమీ చేయలేను, ఎందుకంటే తను నాతో డీల్ చేసుకోడు కదా. ఎందుకంటే అతను అభికి ఫ్యాన్ కదా, అందుకని అభి గురించి ఆలోచిస్తాడు. అతను నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ప్లీజ్. సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నిజంగానే సారీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మరి నన్నేం చేయమంటావు? కానీ ఒకటి, నేను అతనికి కాల్ అస్సలు చేయను. అతని కాల్ కోసం వెయిట్ చేస్తాను. అలాగే 20 లక్షలు కాదు, 20,000 కూడా ఇవ్వను అతనికి. నో ప్రాబ్లం, డబ్బుల ఏర్పాట్లు నేను చూసుకుంటాను. నువ్వు నాకు హెల్ప్ చేయి చాలు. ఈ రోజు తెలిసొచ్చింది ఇష్టం లేకపోయినా పనులు చేయాలంటే ఎలా ఉంటుందని. ఒకవేళ నాకు మరో దారి దొరికిందంటే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేసేదాన్ని కాదు. అలాగే గుర్తుపెట్టుకో, నా అవసరాన్ని నా బలహీనత అనుకోవద్దు. దీనివల్ల నాకు లాస్ జరుగుతుందని ఎప్పుడైనా అనిపిస్తే నేను మధ్యలోనే డ్రాప్ అవుతాను. థ్యాంక్ గాడ్ తను ఒప్పుకుంది, లేకపోతే అభికి చెప్పేసి ఉండేది. అప్పుడు నా పని అయిపోయేది. ఒకసారి ఆ బ్లాక్ మెయిలర్ దొరికాడంటే అప్పుడు నేను వాడి సంగతి చెప్తాను. ఇంతసేపు అయినా తను రాలేదు. ఏం చేయాలి? ఎలాగైనా టైం పాస్ చేయాల్సిందే. నా గిటార్ కంటే బెటర్ ఇంకేముంటుంది? వదినా వదినా, మిమ్మల్ని చూస్తుంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది, మనం వేసిన ప్లాన్ సక్సెస్ఫుల్ అయినట్టుంది. సక్సెస్ఫుల్ కంటే ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అయింది ప్రవీణ్. అదెలా? అమ్మమ్మ, నేను మాటల మధ్యలో తన్నుతో ఏం చెప్పానంటే, నాకు ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పాను. అప్పుడు తన మొహం చూడాలమ్మమ్మ, తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసే. తను ఏమందంటే ఇక అతను తన్నుతో డీల్ చెయ్యడు అని. ఇప్పుడిక తన్ను గురించి నిజం అందరి ముందు బయట పెట్టాల్సిందే. ఏది హైఫై ఇవ్వు నాకు. వదినా, ఇది చప్పట్లు కొట్టాల్సిన టైం కాదు నానమ్మ. మనం తన కోసం వలైతే విసిరాం, కానీ తర్వాత ఏం చేయాలనేది ముందు అది ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తన్నుని ముందు బయటికి పిలవాల్సి ఉంటుంది. బ్లాక్మెయిలర్ కలవడానికి రమ్మన్నాడని చెప్పాలి తనకి. అప్పుడు తను మన ప్లాన్లో ఇరుక్కుపోతుంది. అలాగే మనం తర్వాత స్టెప్ తీసుకోవచ్చు. అన్నిటికంటే ముందు మనం ఎలాంటి చోటు వెతకాలంటే మనం చేసిన తప్పుని రిపీట్ చేయకుండా ఉండాలి. లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది, తను తన బాయ్ ఫ్రెండ్ కలిసి మనల్ని పిచ్చి వాళ్ళని చేశారు. అది మీ అందరికీ తెలుసుగా. కానీ మనం వేరే ప్లేస్ ని ఎలా వెతకాలి? ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో ఇదంతా ఎలా? వదినా, మీరేమీ టెన్షన్ పడకండి. నాకు 2-3 రోజులు టైం ఇవ్వండి, నేను మీకు ఏదో ఒక చోటు వెతికి చెప్తాను.
అవును మేడం, 2-3 రోజుల్లో మీరు ఏదైతే వల వేశారో దాన్ని అస్సలు వృధా కానివ్వం. అలాగే చూస్తూ ఉండండి. తను రఘు ఎలాంటి నీకు చెప్పేంత వరకు నువ్వేమీ చేయకూడదు. సారీ మేడం. ప్రవీణ్ నువ్వు చోటు కోసం వెతుకు, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. అలాగే వదిన. పదండి. పదండి పదండి. ఇదంతా ఎలా జరిగింది? ప్రజ్ఞ నాకు హెల్ప్ చేయడానికి ఎలా ఒప్పుకుంది? పైగా తనకు అనుమానం కూడా రాలేదు. అసలు తను నాకెందుకు హెల్ప్ చేస్తోంది? ముందు తను కుదరదు అంది, తర్వాత ఒప్పేసుకుంది. ఒకవేళ ఇలా కాదు కదా, దీనంతటి వెనుక తను ఏమైనా ప్లాన్ చేసిందా? ఎందుకంటే తను ఆలియా కంటే చాలా తెలివైంది కదా. కానీ ఆలియాలా కాదు. తను ఏ విధంగా అయితే మాట్లాడిందో అది చూస్తే ఏదో ప్లాన్ చేసినట్టయితే అనిపించలేదు. కానీ ఒకటి మాత్రం నిజమే, తను ఇదంతా నా కోసం అయితే చేయడం లేదు. ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. ఇక ఆ కారణం ఏంటి అనేది నేను తెలుసుకోవాల్సిందే.